మరి నిన్న గ్రామ సభలని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి మరి నిన్న గ్రామ సభల యొక్క తీరు అందరం కూడా ప్రత్యక్షంగా అనేక మాధ్యమాల ద్వారా మనం చూసినాం. ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలు, వారి యొక్క తిరుగుబాటు, ప్రభుత్వాన్ని నిలదీయడం, అధికారులను నిలదీయడం, మాకు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారెంటీలతో పాటు మరి అనేక హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు అని చెప్పి ప్రభుత్వ అధికారులని నిలదీయడము, ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అనేక శాఖలలో అనేక మరి డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్తో పాటు ప్రజాప్రతినిధులను కూడా మరి నిలదీయడం మనం కళ్ళారా నిన్న చూసాం. సోషల్ మీడియా ద్వారా కూడా, మరి అనేక టీవీల ద్వారా, అనేక పేపర్ల ద్వారా చూసాం అందరం కూడా. మరి ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది, ప్రభుత్వము ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ యొక్క ఆలోచన విధానం పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉంది, ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన ఉందని చెప్పి డే 1 నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. మీరు సరైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపెట్టలేదు, మీరు చక్కదిద్దుకోవాలని చెప్పి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా చాలా సందర్భాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఏ రోజు కూడా ఏ మాట కూడా పట్టించుకోకుండా తమ యొక్క మొండి వైఖరితోని మాకు అన్నీ తెలుసు, మేము బాగా చేస్తున్నామని చెప్పక వాళ్ళంతా వాళ్ళు ఊహించుకొని ముందుకు వెళ్ళి ప్రజల నుంచి చివాట్లు మరి తిట్లు ఏ రకంగా తింటున్నారో మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న మరొకసారి రుజువైంది, ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతుంది, విఫలం చెందుతుంది. ప్రజలకి సరైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవ్వలేకపోతుందని చెప్పేసి మరి సుస్పష్టంగా మరి నిన్న మరొకసారి రుజువైందని చెప్పడానికి నేను ఎలాంటి మరి సందేహం వ్యక్తం చేయట్లేదు. మరి వారి యొక్క కమిట్మెంటు, వారి యొక్క సీరియస్నెస్ ఎక్కడ కూడా కనపడలేదు. మరి నిజంగానే మరి గ్రామ సభల ద్వారా వారు చేసిన ప్రకటన ఒకటి, నిన్న ప్రజలు నిలదీయంగానే మాట మార్చే ధోరణి ఒకటి. అధికారులని బలిపశువులు చేసిన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నిజంగానే గ్రామ సభల పైన తమ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్క మంత్రి అయినా, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రి అయినా ఈ గ్రామ సభలకు ఇక్కడ హాజరైనరా? నిన్ను సూటి ప్రశ్న ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారుని, మంత్రులను అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నుండి అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క మంత్రి అయినా నిన్న ఒక్క గ్రామ సభలనైనా హాజరై ఏ రకంగా జరుగుతుందో చూసినరా? ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు పడుతున్న బాధని వినే ప్రయత్నం చేసినరా? ఇక్కడనే వారి యొక్క సీరియస్నెస్, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క చిత్తశుద్ధి ఏ పార్టీదో స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి గారేమో రాజభోగాలు అనుభవించడానికి విదేశీ పర్యటన చేస్తూ ఉంటే, ఇక్కడున్న మంత్రులేమో మరి విహారయాత్రలకి, తమ నాయకుడు రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలకే వారికి సమయం సరిపోతలేదు. ఇంత గ్రామ సభలని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజలకి మేము బాగు చేస్తామని చెప్పి, మీకు ఏదో ఉద్ధరిస్తామని చెప్పి మరి నిన్న పాలనని మొత్తం గాలికి వదిలేసినని చెప్పడానికి ఒక సాక్ష్యం మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. వీరు పాలనని గాలికి వదిలేస్తున్నారు, వీరు సరైన పద్ధతిలో పోవట్లేదు. చక్కగా ఈ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉంటే, దీన్ని కుక్కలు చింపిన విస్తరాకులాగా తయారు చేసే నిర్ణయాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క వ్యవహారం పదే పదే మేము ఎత్తి చూపుతూనే ఉన్నాం. మరి నిన్నటితో చాలా అంటే చాలా రుజువైనది. ఎలా అయిపోయిందంటే గాలికి తిరిగే నాయకులకి వాస్తవాలు ఏం తెలుస్తాయి, గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుస్తుంది? గాలిలో విహారం చేసుకుని తిరిగే నాయకులకి గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుస్తుంది? వీళ్ళంతా గాలి నాయకులుగా ఈరోజు ఉన్నారు, అవతారం ఎత్తినరు.
గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి చాలా స్పష్టంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం విఫలం చెందింది, వైఫల్యం చెందింది, ప్రజలన్నీ మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. వారు అమలు కాని హామీలు ఇచ్చి వాటి నుంచి ఎలా బయటపడాలనే ప్రయత్నంలో భాగంగానే నిన్న వారంతా తప్పించుకు తిరగరని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం, ఆ మాట కట్టుబడి ఉంటాం, ఏ వేదికైనా చర్చకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంత ఘోరంగా వారి యొక్క వ్యవహారం ఉందంటే ఈ గ్రామ సభలలో పాల్గొన్నటువంటి నాయకులు ఒక వ్యవహారం కేవలం ఇది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాం అని అధికారికంగా ప్రకటనలు చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుపడుతూ ఉంది. ఇంత నీచ పరిపాలననా, ఇంత దిగజారు పరిపాలననా? అర్హులైన కాదు, పేదవారికి కాదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకే, మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క పథకాలను మేము అమలు చేస్తాం, వారికే ఇస్తామని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రకటనలు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికి పోవాలి, పేదవాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని తెలియని బాధతోని అధికారం నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఈరోజు విహారయాత్రల్లోకి తిరుక్కుంటూ మరి ముఖం చాటేసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరి నిన్న పెద్ద ఎత్తున ఈ ఆందోళనలు, వ్యతిరేకత, ఆగ్రహ జ్వాలలు, ప్రజల నిలదీతతోని వచ్చినటువంటి ఈ మీడియాల ద్వారా వచ్చినటువంటి సోషల్ మీడియాలో అనేక ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని హుటాహుటిన నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వారు నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు సాయంత్రం చూసినాం. లేట్ నైట్ ఒక ప్రకటన వచ్చింది. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, నిన్న వివిధ ఛానల్లో కూడా వారి యొక్క ప్రకటనలు చూసాం. వారు దీన్ని బాగా మెచ్చుకుంటూ అంటే మళ్ళొకసారి దీన్ని అంటే ఏ రకంగానంటే పాలిష్ చేసే రకంగా దీన్ని మళ్ళా తెలియకుండా చాలా బాగా జరిగిందని చెప్పే ప్రయత్నం చేసుకుంటూ, అది కాకుండా ఈ పథకాలు ఏవైతే 26 జనవరి నుంచి మేము అమలు చేస్తామనే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి 40,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి వారు నిన్న ఒక కొత్త నాటకానికి మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపినారు. అంటే వీటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని చెప్పి మళ్ళా ఇక సంఖ్యని పెద్ద ఎత్తున యొక్క ఫిగర్ చూపించి 40,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పేసి మరి నిన్న వారు ప్రకటన చూశాం. అంటే ఇది కేవలం ఈ పథకాలలో కోతలు పెట్టడానికి, ఈ పథకాల నుంచి తప్పించుకోవడానికి, వారు ఇచ్చిన హామీల నుంచి పక్కదారి పట్టించడానికి ఈ కొత్త డ్రామా ఆడినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. వారి యొక్క ఆలోచన ఈ 40,000 కోట్ల రూపాయలు అనే ఒక మాట అనేది ముందు తెలియదా మీకు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో ఏకకాలంలో రుణమాఫీలు, అనేక పథకాలు, ఎంత డబ్బులు అయితాయో, ఎంత నిధులు అవసరమో, ఎంత బడ్జెట్ అవసరమో మీకు తెలియదా? ఈరోజు మళ్ళీ 40,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పేసి మరొకసారి దీన్ని కాలయాపన అంటే ఇంకా పోస్ట్పోన్ చేసేయడానికి ఇప్పటికే కాలయాపన మూడోసారి. ముందు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు, అవన్నీ కూడా రోడ్లపైన పడే చూసాం ప్రజాపాలన దరఖాస్తులు ఏమనియో. రెండోసారి మళ్ళీ గ్రామ సభలో ఇదే మంత్రులు ఇదే ప్రభుత్వం అంతా పోయి పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ మూడోసారి మళ్ళీ దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం. అసలు యాక్చువల్లీ ఇక్కడ మీకు లబ్ధిదారుల యొక్క పట్టిక మేము పెడతా ఉన్నాం, దీంట్లో ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే మీరు పెట్టవచ్చు అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో గ్రామసభ పోతే ప్రజలందరూ తిరగబడంగానే ఇది ఫైనల్ లిస్ట్ కాదు, వీళ్ళు అర్హులైన లిస్ట్ కాదని చెప్పేసి మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపినారు. నిన్న మళ్ళీ మాట మార్చినారు. నిన్న మరి దరఖాస్తులు పెట్టుకోవచ్చు, దరఖాస్తులు పెట్టుకోండి పెట్టిన వాళ్ళని చెప్పేసి. ముందేమో అర్హుల యొక్క జాబితా పెడతా ఉన్నాం, దీంట్లో ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రకటించండి అని చెప్పి ఈరోజు మళ్ళీ అది ఫైనల్ లిస్ట్ కాదు, అర్హులు కాదు అని చెప్పి మళ్ళీ అంటే ఇదంతా గ్రామ సభ కాదు,
మరి గ్రామ ప్రజలకు యాతన అంటే ప్రజలను యాతన పెడతా ఉన్నారు, ప్రజలని ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలని హింసిస్తూ ఉన్నారు. మూడోసారి దరఖాస్తులు అంటే ఏడికేళ్ళే అప్లికేషన్, మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి, మళ్ళీ ఖర్చే కదా. సామాన్యమైన పేద ప్రజలకు దరఖాస్తు మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకునే పనే కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైరవికారులు, బ్రోకర్లు ముందుకు వచ్చేసి మళ్ళీ వారిని మోసం చేయడానికి చేస్తున్నటువంటి నాటకంగా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క ఏ రకమైన సమస్య ఇది ప్రజలకి తీవ్రమైన ఇబ్బంది పెట్టేటువంటి మరి ఒక పనిగా ఇది కనపడతా ఉంది. జనవరి 24, 26 నుంచి 4 పథకాలని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఇది మళ్ళీ వంచన. ఇది మళ్ళీ ఏ రకమైనటువంటి ప్రకటన అంటే మళ్ళీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, ఏకకాలంలో రుణమాఫీ, పంట బోనసు, రైతు భరోసా, ఇవన్నీ కూడా మళ్ళొక్కసారి మోసం చేయడం. ఇవన్నీ రేషన్ కార్డులు, ఇందిరం ఇండ్లు 26 తారీఖు నుంచి ఇచ్చేస్తున్నామని చెప్పినారు. ఇది మళ్ళీ స్పష్టంగా అర్థమవుతోంది. ఇది తూతూ మంత్రంగా ఏదో శాస్త్రానికి ఏదో కొంచెం చేయాలన్నట్టు ఏదో 1, 2, 4, 5 ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. చాలా క్లారిటీతో అర్థమవుతా ఉంది. ఏ రకంగానైతే రుణమాఫీ ఏకకాలంలో అని చెప్పి 3 సార్లు ప్రకటనల పేపర్లు ఇచ్చి 3 సార్లు చేసి అది కూడా అసంపూర్తిగా మొత్తం పూర్తిగా చేయకుండా, సంపూర్ణం చేయకుండా రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఏ రకంగానైతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారితో ప్రకటన చేయించినారు కాంగ్రెస్ పార్టీ. ఇవి కూడా 26 తారీఖున మరొకసారి ప్రజలని మోసం చేయడానికే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. గ్రామ సభల ద్వారా వారు నిర్వహించే తీరు ద్వారా అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ చేతులు దులుపుకునే పనిలో ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు పాలన చేత కావట్లేదు అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ప్రజలే సాక్ష్యం, ప్రజల అనుభవంలో ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దారిలోకి వచ్చి ప్రజల సరైన పాలన అందించడంలో ప్రయత్నాలు చేయండి. సీరియస్గా ఉండండి, కమిటెడ్గా పనిచేయండి. ప్రజలు పడుతున్న బాధలు చూసైనా సరే గుర్తించండి. తప్పకుండా ప్రజా ఆందోళనలు, ప్రజా ఉద్యమం వచ్చే వరకు నిద్రపోకండి, నిద్ర లేవండి అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి స్పష్టంగా మేము చాలా డిమాండ్ చేసినాం. చాలా ఉన్నాయి. ఈ యొక్క పథకాల హామీలలో, పథకాల యొక్క కరెక్షన్లో, పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరంలో సందర్భాల్లో కొన్ని వారికి కరెక్షన్ చేసుకునే అవసరం ఉంది, కొన్ని చేంజెస్ చేసుకునే అవసరం ఉన్నది. మేము చెప్పినాం, గ్రేట్ హైదరాబాద్ నగరంలో మరి రోజువారీ కూలి చేసుకునే వారు కూడా 500 రూపాయలు, 400, 500 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఒక డ్రైవర్గా పనిచేసే సామాన్యమైనటువంటి ఒక పౌరునికి 20,000, 20 నుంచి 23, 24 జీతం వస్తుంది. 10-15 వాళ్ళ ఇంటికి కిరాయికే పోతుంది. కాబట్టి ఈ వైట్ రేషన్ కార్డు యొక్క సీలింగ్ 2 to 2.5 lakh ఏది ఉందో 3.5 లక్షలకు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అటు గ్రామీణ వాతావరణంలో, పట్టణ వాతావరణంలో మరి ఆ రోజు 75,000 రూపాయలే తక్కువ ఉంటే దాన్ని 1,50,000 రూపాయలు గ్రామీణ వాతావరణంలో, మరి గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలేమో పట్టణ ప్రాంతంలో గ్రేట్ హైదరాబాద్లో చేసినాం. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, మరి మంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి దాటివేసే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు చెప్పినారు కదా, గతంలో ఏమి రేషన్ కార్డులు అని చెప్పినారు కదా, మేము 6,50,000 వైట్ రేషన్ కార్డు ఇచ్చినాం, ఆన్లైన్ ఇచ్చేసినాం. వీళ్ళకి జాతర పెట్టేది ఇచ్చినట్టు షోపుటాపిష పని చేయలేదు. మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దీని యొక్క ఎలిజిబిలిటీ లిమిట్ని పెంచాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, మేము కట్టిన వచ్చినట్టు 2 పడకల గదులు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కానీ, ఇతర పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ మేము కట్టినటువంటి ఇళ్ళని పూర్తి చేసిన తర్వాత మీరు ఇందిరమ్మ ఇళ్ళు తీసుకురండి.
మీరు ఏం మట్టి తీయకుండా కట్టడి మట్టి తీయకుండా మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ని తీసుకొచ్చి ఇందిరా మిల్లు అని చెప్తే మాత్రం ప్రజలను మోసం చేసిన వారు అవుతారు మీరు. మేము కట్టిన 2 BHKకి మీరు కట్టించే ఇందిరా మిల్లకి నక్కకి నాగలోగా అనుకున్న తేడా ఉంది. కాబట్టి మేము కట్టించినటువంటి ఏవైతే 2 పడకల డిగ్నిటీ హౌసింగ్ యూనిట్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ మీరు అర్హులైన వారికి అందరూ కూడా మిగిలిపోయినాయి అన్నీ కూడా అర్హులైన వారికి ఇచ్చిన తర్వాత మీరు ఇందిరా మిల్లు తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు చాలా దగ్గరగా ఉండి గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేసినటువంటి నిన్న గాలికి వదిలేసి గాలిలో తిరుగుకుంటూ గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా గమనిస్తూనే ఉంటుంది, ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటుంది. నిన్న అందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో నిన్న పెట్టినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా తెలివిగా 40,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అంటే మేము మళ్ళీ ఇవ్వమని చెప్పే ప్రయత్నమే చేస్తారు ఇండైరెక్ట్గా. కాబట్టి ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇప్పటికీ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మేము తీసుకొచ్చిన గతంలో మంచి సిస్టమ్ తీసుకొచ్చినాం. రైతు బంధు టక్కున ఇక్కడ గవర్నమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెడితే అకౌంట్లో పైసలు పడిపోతూ ఉండే, మళ్ళీ దరఖాస్తులు పెట్టమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము గతంలో చక్కటి సిస్టమ్స్ ఫ్రేమ్ చేసి పెట్టాం. మీరు చక్కగా వాటిని సరిదిద్దుకొచ్చని అమలు చేసుకుంటూ చిన్న చిన్న లోపాలను సరిదిద్ది ముందు పోయే ప్రయత్నం చేయాలి. కానీ గతం కంటే మేము బాగా చేసామని చెప్పే ప్రయత్నంలో ప్రజలకి మోసం చేస్తూ ఇబ్బంది పెడుతూ నరకయాతన చూపిస్తున్నారు, నరకం చూపిస్తారు ప్రజలకని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి వీటన్నిటి పట్ల కూడా తప్పకుండా ఈ రేపు ఎల్లుండి కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోని సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నారు. 100 రోజులది 400 రోజులు దాటిపోతూ ఉన్నది. కాబట్టి వారందరూ కూడా న్యాయం చేయాలి. చేసే వరకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.